నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు పట్టణ ప్రాంతంలో దెబ్బతిన్న తాగునీటి పైపులను పరిశీలించిన పురపాలక సంఘం చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ కమిషనర్ ఓబులేసు ప్రభుత్వ స్టేడియంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు అధికారులు తదితరులు శ్మశానాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు డంపింగ్ యార్డు వద్ద ఉన్న శ్మశానాన్ని పరిశీలించిన చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ కమిషనర్ ఓబులేసు వెటరన్ పోటీలు విజయవంతం చేయండి స్టేడియంలో టీషర్ట్లు ఆవిష్కరించిన కానుమూరు హరిశ్చంద్రారెడ్డి మునిగిరీష్ తదితరులు ఏకకాలంలో పలు చోట్ల తాగునీటి పైపులు దెబ్బతినడంతో పట్టణానికి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తెలిపారు. గూడూరులోని సాధుపేట, బనిగిసాహెబ్పేట, దూర్జటినగర్, విందూరు వాటర్ వర్క్స్ ప్రాంతాలలో ఆమె కమిషనర్ ఓబులేస్తో కలిసి పరిశీలించారు. సిబ్బందికి సూచనలిచ్చారు. గూడూరు పట్టణంలోని సాధుపేట, బనిగిసాహెబ్పేట, దుర్జుటినగర్, విందూరు వాటర్ వర్క్స్ తదితర ప్రాంతాలలో శనివారం పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పర్యటించారు. ఈమె వెంట కమిషనర్ ఓబులేసు ఉన్నారు. ఆయా ప్రాంతాలలో పగిలిన తాగునీటి పైపులను వారు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న సిబ్బందికి చైర్పర్సన్ దేవసేనమ్మ సూచనలిచ్చారు. ప్రజలకు తక్షణమే తాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఆమె ఎక్కువ సమయం దెబ్బతిన్న పైప్లైన్ల వద్ద కేటాయించారు. అనంతరం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ గత 2 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఇందుకు పలు చోట్ల పైపులు పగలడమే కారణమని తెలిపారు. పురపాలక సిబ్బంది అన్ని చోట్ల త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత వరకు ఆదివారం తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. చాలా దగ్గరలో ఈ పైప్ లైన్లు ప్రాబ్లం ఉంది అండ్ అవన్నీ బ్రేక్ అవటము నీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు నిద్ర లేచింది మొదలు కమిషనర్ గారికి అయితే ఏమి, నాకైతే ఏమి, 100 కొద్ది ఫోన్లు రావటం, నీళ్లు రావటం లేదు, వార్డులలో ఇబ్బందిగా ఉందంటే అప్పుడు కమిషనర్ గారు ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ సప్లై జరిపించడం జరుగుతూ ఉంది. కొన్ని స్లమ్స్ ఏరియాలలో కూడా ట్యాంకర్లు పంపించడం జరిగింది. అయినా కూడా అంటే పండుగలు వస్తున్నాయి, ప్లస్ పండుగలనే కాదు ప్రతిరోజు కూడా నీళ్లతో ఇబ్బందే కాబట్టి మేము ఇవన్నీ కూడా పరిశీలించేదానికి కమిషనర్ గారు నేను రావడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొన్ని పైప్ లైన్లు రస్ట్ ఫామ్ అయ్యి రంధ్రాలు పడి, అంటే పాత లైన్లు అయినందువల్ల రంధ్రాలు పడి కొన్ని లీకులు ఉన్నాయి. అవన్నీ కూడా పైపులు మార్చడం జరుగుతూ ఉంది జనార్దన్ రెడ్డి కాలనీలో. అక్కడ తర్వాత ఇక్కడ మెయిన్ మన విందూరులో కూడా ఈ పైప్ లైన్ ప్రెషర్ ఎక్కువై పగలటం జరిగింది. దాన్ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ అయినాయి కాబట్టి మాయాబజార్ ట్యాంకుకి సప్లై ఇస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ డ్యామ్ దగ్గర కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. తొందరలోనే అంటే ఈరోజు నైట్కి అంతా కూడా అరెస్ట్ చేసి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై ఇవ్వాలనేది మధ్యంగా మేము పనిచేస్తున్నాము. అంతా కూడా తిరిగి చూడటం జరిగింది. మన ఫిట్టర్స్, వాటర్ సప్లై వాళ్ళందరూ కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టి పనులు చేస్తూ ఉన్నారు. తొందరలోనే మన గూడూరు పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా కమిషనర్ మాట్లాడారు. దీనికి కారణం ఏమంటే ఒకేసారి 4-5 చోట్ల పైప్ లైన్ లీకులు కావడం అనేది దీనికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా హెడ్ వాటర్ వర్క్స్ లైను దాదాపుగా 20 years లోపల ఇప్పుడు కూడా ఇక్కడ లీక్ అనేది రాలేదు. కానీ దురదృష్టవశాత్తు మొన్న రాత్రి ఇక్కడ లీక్ పడడంతో రాత్రికి చేయలేక నిన్న పొద్దున్న నుంచి మొదలు పెడితే నిన్న అది రెక్టిఫై కావడానికి దాదాపు రాత్రి 10 గంటల వరకు చేశారు. అట్లా నిన్ననే డేగపూడి దగ్గర ప్రధాన పైప్ లైన్, గ్రావిటీ లైన్ లీక్ అవడంతో పంపింగ్ అనేది ఆపేయాల్సి వచ్చింది. ఆ విధంగా అట్లానే జనార్దన్ కాలనీలో ఉన్నటువంటి అక్కడ వాటర్ ట్యాంక్ వెళ్ళేటువంటి లైన్ కూడా లీక్స్ రావడంతో అక్కడ ఎంఎస్ స్టీల్ పైప్ను మార్చి అక్కడ డిఐ పైప్ లైన్ వేసే పనిలో ఉన్నాం. ఈ విధంగా అట్లానే మొన్న వేములపాలెం కింద బ్రిడ్జ్ కింద అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ కింద చాలా క్లిష్టతరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వర్కర్స్ డే అండ్ నైట్ వర్క్ పని చేసి 24 గంటలు దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు లీకులు చేసుకుంటున్నా కూడా మరలా కొత్త లీకులు ఏర్పడడంతో ఈ అంతరాయం కలుగుతూ ఉంది. కాబట్టి
ఈ ఒకవైపున వాటర్ వర్క్స్ వాళ్ళు ఏఈలు డిఈ గారు నేను కమిషనర్గా నేను చైర్పర్సన్ మేడం వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మా వైపుగా మేము చేస్తూ ఉన్నాం. వాటర్ వర్కర్స్ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆ విధంగా చేస్తున్నా కూడా దురదృష్టవశాత్తు మళ్ళా పైప్ లైన్ కానీ అట్లనే అక్కడ డ్యామ్ దగ్గర కూడా ఇంకొక పంప్ సెట్ని అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా రానున్న పండుగ రోజుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ని ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. పట్టణ ప్రజలు అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయడం అనేది మా పని కాదు. మా వంతుగా మేము చేస్తున్నా కూడా దురదృష్టవశాలు జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ సంయమనం పాటించి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఖచ్చితంగా మీకు వీలైన త్వరలో రేపటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ని సప్లై చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని, దీనికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా చైర్పర్సన్ మేడం గారికి ఈ కార్యక్రమంలో పుర అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయనతో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో పాటు సబ్ కలెక్టర్ ఆనంద్, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, నెలవలి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కనుమూరు హరిశ్చంద్రరెడ్డి, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ధనుంజయ రెడ్డి, వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు చేపూరి విజయమోహన్, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వేడుకలకు హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు 2,000 రూపాయలు చేశారని ఆయన వివరించారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం ఇవన్నీ కూడా ముందుండి చూసినటువంటి నా మిత్రుడు కాశీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక మిత్రుడు శేఖర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్షమించండి, అప్పుడప్పుడు అధికారులు వచ్చినప్పుడు మనకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు పిలుస్తుంటాను, అర్థం చేసుకోమని చెప్పి గూడూరు రిక్వెస్ట్ చేస్తున్నాను. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచినందుకు అందరూ కూడా హర్షధ్వానాలతో ముఖ్యమంత్రి గారికి మీ చల్లని దీవెనలు ఇచ్చి మళ్ళీ ఆయనే రావాలని కోరుకోవాల్సిందా మీ అందరికీ తెలియజేస్తూ పెద్దలు హరిచంద్రరెడ్డి గారు ఇంకా మరికొందరు మాట్లాడారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న కాళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నా, ఒక తమ్ముడిగా చూసా. మీరందరూ చూసారా లేదా? ఏదో ఒక రోజు తొందరలోనే అన్న ఆధ్వర్యంలో రెహమాన్ గారిని కూడా మనం గూడూరులో పిలిపిస్తున్నాం. అది కోటి గారి ఆధ్వర్యంలో, కోటి గారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి రెహమాన్ గారు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు పిలిచారు ఈ ఒక్క ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి, బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని నేను ఇప్పటి వరకు అనుకోలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఇంతమంది జనాభా వచ్చాయని. సో అందరికీ ఈ సంక్రాంతి అంటే నాకు కూడా చాలా స్పెషల్ సంక్రాంతి. ఏంటంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సంక్రాంతి వచ్చేస్తున్నారు. సో బట్ ట్రై చేస్తాం. ఏంటంటే అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి సెలవు తీసుకున్నాను. మహా వేడుకలు మన ఎమ్మెల్యే సోదరుడి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకి ఉండాలని చెప్పేసి మనసారా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ జనాభా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారంటే నిజంగా ఇది సోదరులు సునీల్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కొత్తగా శాసనసభ్యుడు అయినా మరి ఇలాంటి కార్యక్రమాలు అనేకము. మరి ఇప్పుడు సోదరులు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అటు ముస్లింలకి రంజాన్ కార్యక్రమం అయితేమి, క్రిస్టియన్స్. నాది గూడూరే, నేనున్నది కూడా గూడూరే. నేను పుట్టింది ఈ మండలంలో, అందుకే నాకు చాలా ఇష్టం ఈ గూడూరు అంటే. అందుకే మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా పక్క సినిమా హీరో ఉన్నాడు, ఈ పక్క ఏమో బ్రహ్మాండమైనటువంటి కోటి గారి కొడుకులున్నారు. ఈయన మన జిల్లాలుడు, ఆయన ప్రత్యేకత అనమాట. ఈ తోటలు కూడా ఉన్నాయనుకుంటాను ఇక్కడ. మరి ఒక రోజున అది పిలిచి ఒక మంచి డిన్నర్ వచ్చు కదా ఫామ్ హౌస్ లో. కేసీఆర్ ఇస్తున్నాడు ఫామ్ హౌస్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శుభాకాంక్షలు.
గూడూరు చరిత్రలో కని విని ఎరుగిన రీతిలో ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించతలపెట్టిన మన మిత్రుడు గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండాలని, రాబోయే 5 సంవత్సరాలకి కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రోజుల్లో ఈ రోజు జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని 9 రోజులు ముగించుకొని 10వ రోజు కూడా సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు మన శాసనసభ్యులు గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గూడూరు పట్టణం, గూడూరు పక్కనున్న నియోజకవర్గంలోని అశేష ప్రజానీకాన్ని పిలిచి సంక్రాంతి సంబరాలు జరుపుకునే కార్యక్రమాన్ని జరిపిన శాసనసభ్యులు గారిని మిమ్మల్ని మనసారా అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఎమ్మెల్యే గారు ప్రీ క్రిస్మస్ వేడుకలు, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు, సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ గూడూరు పట్టణానికి ఉనికి తెస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తీసుకుంటా. ఈరోజు ఇంతమంది జనాలకు వచ్చి ఎంతో నిద్రలేస్తే కష్టం, మనం పడే కష్టం, మనం చేసే పనులు ఎంతో బిజీగా ఉంటాం. అయినా ఈరోజు సంవత్సరంలో ఒక్క పూట మనకు 4 గంటల సేపు ఇంత ప్రశాంతంగా మన మనసుని ఇక్కడ పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది చిన్న విషయం కాదు. అందరికీ ఇలాంటి ఈవెంట్ చూడాలంటే హైదరాబాద్లోనో టీవీలో చూడాలి మీరు. కానీ ఈరోజు గూడూరు టౌన్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ అందరూ చూపించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన మిత్రులు, ఈయనకు వచ్చినటువంటి పెద్దలు, ప్రజా నాయకులు అందరికీ సునీల్ గారు చేసినటువంటి పెద్ద సేవ ఇది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో పెద్దల దీవెనల కోసం శ్మశాన వాటికకు ప్రజలు వెళ్తూ ఉంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని శ్మశాన వాటిక వద్ద పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ఉన్న శ్మశానాన్ని ఆమె కమిషనర్ ఓబులేస్తో కలిసి పరిశీలించారు. పట్టణ సమీపంలో ఏర్పాటయ్యున్న డంపింగ్ యార్డు వద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికని శనివారం స్థానిక పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ ఓబులేసు పరిశీలించారు. అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండడాన్ని వారు గుర్తించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రజలు శ్మశాన వాటికకు వచ్చి వారి పెద్దలను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చైర్పర్సన్ దేవసేనమ్మ పరిశీలించారు. అనంతరం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రజలు శ్మశానానికి వచ్చి దీపం పెట్టుకుంటారని, వారి దీవెనలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ బాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జేసీబీతో శ్మశాన వాటికను శుభ్రం చేయిస్తామని ఆమె పేర్కొన్నారు. సమాధుల దగ్గరికి రావడం జరిగింది. రేపు వచ్చే సంక్రాంతికి అందరూ పెద్దలకు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా, అంటే పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసి ఇబ్బందికరంగా ఉంది, లోపలికి పోయింది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అవన్నీ తీయించమని చెప్పేదానికి నేను కమిషనర్ గారు రావడం జరిగింది. శానిటరీ వర్కర్స్ కూడా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం నుంచి జేసీబీ పెట్టి కొంతమంది వర్కర్స్ని పెట్టి ఇక్కడంతా శుభ్రంగా చేయమని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇక్కడ ఆ పంపు కూడా పనిచేయటం లేదు, నీళ్లు రావటం లేదంటే దాన్ని కూడా రిపేర్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ బోరు కూడా పనిచేసేటట్టు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ అడ్డాలన్నీ కానీ తీసేస్తే రేపు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆ సమాధుల దగ్గర వాళ్ళు దీపం పెట్టుకునేదానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఈరోజు యాక్షన్ తీసుకునేదానికి మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఇంకా కమిషనర్ ఓబులేసు మాట్లాడారు. ఉన్నటువంటి శ్మశాన వాటికి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ రేపు సంక్రాంతి పండుగ తర్వాత కనుమ, భోగి పండుగలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఈ సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెట్టుకునేటువంటి ఒక ఆచారం హిందూ సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి పెద్దలకి అక్కడ పూజలు చేసుకునేందుకు, ఇక్కడ అనుకూలంగా చేసేందుకు కొన్నటువంటి పిచ్చి చెట్లు అవన్నీ తీసేసి దాన్ని కొంచెం పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశించున్నారు. కాబట్టి చైర్పర్సన్ గారు నేను ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మా శానిటరీ వర్కర్స్కి, జేసీబీ ఆపరేటర్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి దీన్ని అంతా కూడా చెట్లను తొలగించి దాన్ని క్లియర్గా చేసినట్లయితే రేపు ప్రజలకి అది అనుకూలంగా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చాం. అట్లానే గత వెటరన్ క్రికెట్ పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పోటీల సందర్భంగా టీషర్ట్లు ఆవిష్కరించారు.
పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల సందర్భంగా టీ-షర్ట్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది వెటరన్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు గత 10 ఏళ్ల నుండి జరుగుతున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరుగుతాయని అన్నారు. క్రీడాకారులకు క్రీడాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసినట్లుగా గత 10 ఏళ్లుగా మన గూడూరు స్వర్గీయ శ్రీ అల్లూరి ఆదిశేషారెడ్డి గారి ప్రభుత్వ స్టేడియం నందు మనం 13, 14, 15 జనవరి ఈ 3 రోజుల్లో వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహిస్తూ వస్తున్నాము కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6 టీములతో 3 రోజుల పాటు బ్రహ్మాండంగా టోర్నమెంట్ తలపెట్టి ఏర్పాట్లన్నీ చేశాము. ఇంకా కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అందరూ క్రీడాభిమానులు, క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా ఈ సందర్భంగా ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంలో కళకళలాడుతూ ఉండే విధంగా చేసి సంక్రాంతి సందర్భంగా గతంలో క్రికెట్ క్రీడను ఆడినటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఈరోజు వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగకి ఎక్కువ మంది వస్తుంటారు. అలా కాకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా సంక్రాంతికి రాకపోయినా కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడేదానికోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 3 రోజుల పాటు సంక్రాంతి పండుగను క్రికెట్ ఆటతో ఆస్వాదిస్తూ గతంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఒక దగ్గర కలుసుకుని చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ 3 రోజులు కూడా ఈ క్రికెట్ ఆటను ఆస్వాదిస్తుంటారు. దీన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన ఈ టోర్నమెంట్ను పూర్తిగా తానే స్పాన్సర్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి డ్రెస్సులతో డే అండ్ నైట్లో మాత్రమే ఆడేటువంటి డ్రెస్సుల్ని పగలు కూడా ఆడే విధంగా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాత క్రీడాకారులందరూ, క్రికెట్ ఆడే క్రీడాకారులందరూ సంక్రాంతికి వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలతో కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న టోర్నమెంట్కి హరిశ్చంద్రారెడ్డి గారు స్పాన్సర్ చేస్తూ దాన్ని ఇంకా కలర్గా, ఇంకా రంగుల భరితంగా చేసి పిల్లకాయలని, క్రికెట్ ఆడేవాళ్ళని ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ని ముందుకు సాగిస్తున్నారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ జరిపేందుకు ప్రతి ఒక్కరూ కమిటీలో కానీ, సభ్యుల్లో కానీ ప్రతి ఒక్కరూ వారి సాయశక్తిలా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ని. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్, నిర్వాహకులు అనిల్, లవకుమార్, సునీల్ కుమార్, నటశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని తహసీల్దార్ మస్తానయ్య కొనియాడారు. చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో ఏర్పాటయ్యున్న అంగన్వాడీ కేంద్రం వద్ద పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో ఏర్పాటయ్యున్న అంగన్వాడీ కేంద్రం వద్ద పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అంగన్వాడీలో చదువుతున్న చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఇక్కడ ఈ రంగోలీ, తర్వాత ఈ విద్యార్థులకు వీళ్ళకి దుస్తులు పంపిణీ చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ గిరిజన కాలనీలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడే కనుక ఉంటే ప్రతి సంవత్సరం ఇలా ఇక్కడికి వచ్చి పాల్గొంటాను. మీ అందరికీ తెలియజేస్తూ మీ మధ్యలో ఈ సంక్రాంతి పండుగను ఇలా స్టార్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఈ సంక్రాంతి సకల శుభాలు కలగజేయాలని. పూర్ ఫ్యామిలీస్ కాబట్టి ఈ స్కూల్లో పిల్లలకి బట్టలు ఇవ్వటము, ఫ్యాన్లు ఇవ్వటం అట్లా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా పిల్లలకి యూనిఫామ్స్ ఈ స్కూల్కి, చిల్లకూరు అరుణెత్తివాడ స్కూల్కి, ఈ 2 స్కూల్కి 40 మెంబర్స్కి యూనిఫామ్స్ ఇవ్వాలని నిర్ణయించాము. అదే మా సంస్థ ద్వారా. అదేవిధంగా రంగవల్లిక పోటీలు కూడా వాళ్ళకు కూడా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మా సంస్థ ద్వారా. మా సంస్థకి పిలిచిన వెంటనే చిల్లకూరు మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారికి చెప్పిన వెంటనే ఎన్ని పనులున్నా ముగించుకొని వెంటనే మా కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పోతుకుంట మల్లికార్జునరావు, కార్యదర్శి విజయమ్మ, మల్లి, పుష్ప, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి గ్రామ సభను వైకాపా నాయకులు అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా లబ్ధి పొందిన వారెందరో ఉన్నారని ఆయన వివరించారు.
ఈ సమావేశంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, కిరణ్, ధనుంజయ రెడ్డి, రాజాగౌడ్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మండల నాయకులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఏమి చేశారు అని ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుసు, వాళ్ళకి తెలుసు చేశాడని తెలుసు. కాకుండా పేపర్లో పేర్లు రాయించుకునే దానికోసమో, ఫోటోలు కనపడే దానికోసమో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ తెలుసు, ఈ పత్రికా సోదరులకు తెలుసు, జనాలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి అవన్నీ జనాలు ఎవరు ఏమి వినేత పరిస్థితుల్లో ఏమి లేరు. ఎవరు ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గానికి దాదాపు 1700 కోట్ల రూపాయలు ఇప్పటికీ లెక్కలు కావాలంటే ఉన్నాయి, చూపిస్తారు. 1700 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి. మన పోలవరం ప్రాజెక్టుకి 85,000 కోట్ల రూపాయలు బాకీ పడి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏం మీ జగన్మోహన్ రెడ్డి ఏదోలా తిరుగుతున్నంత మాత్రం తెలియలేదా? మీకు ఇక్కడ తెలియలేదా? ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం డెవలపింగ్ చూడండి, డెవలపింగ్ చేయడం లేదా? ఈరోజు ఐఏఎస్ అధికారులు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ఒక ఐఏఎస్ అధికారులు 5 మంది కలిసి ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళు 5 మంది ఇచ్చి ఇది తప్పు, కేంద్ర ప్రభుత్వం చేసేది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉంది అని చెప్పినా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈదల్లో తిరుగుకుంటూ చూసిన. ఇకపోతే ఇక్కడ మన కాకాని గోవర్ధన్ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన చంద్రమోహన్ రెడ్డి దోచుకు తినేశాడు, చంద్రమోహన్ రెడ్డి తినేశాడు అన్నాడు. బాగానే ఉంది. ఒక్క నిరూపణ ఇంకా మీ మీద చేయగలరు. ఏంటంటే వావులేటిపాడులో 4 ఎకరాల 75 సెంట్లు దళిత భూములు అక్రమంగా ఆర్జించి 20 సంవత్సరాలు మీరు అనుభవించారు. ఈ సభాముఖంగా నేను చేస్తున్నా కాదా? సవాల్ ఇస్తున్నాను, రమ్మని. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన పని 50 కోట్లు నేను తీసుకున్నాను. నువ్వు నిరూపించగలవా? నీవు లక్కీలీ డాక్యుమెంట్లు అమెరికాలోనో రష్యాలోనో ఏడో ఉన్నాయని చెప్పి చంద్రమోహన్ రెడ్డి మీద అభియోగం చేశావు. అది నిజమా? నువ్వే 3 నెలలు రూరల్ స్టేషన్లో సంతకాలు పెట్టిన దాఖలు ఉన్నాయి. ఈ విధంగా మీరు అనేకమైన అక్రమాలు ఆర్జనలు చేస్తా. ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అర్జీలు అయితే ఇవ్వడం లేదు. నేను అడిగా ఎందువల్ల అర్జీలు చాలా తక్కువ వచ్చి ఉన్నాయని. అయ్యా వచ్చినాడని పరిష్కారం మనుబోలు ఇబ్బంది, అడిగిన వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నాం, అడిగిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఎండిఓ గారిని అడిగాను, సార్ జనం చాలా తక్కువగా ఉండాలి, పెద్ద ఊరు కదా అడిగాను. వాళ్ళు వస్తే మేము వద్దన్నా, వాళ్ళు ఇప్పటికే మనుబోలు ఎంతమంది ఇళ్ళు కావాలో ఇచ్చున్నాము, పెన్షన్లు కావాలో ఇచ్చాము, గ్రామాల్లో ఏ పనులు కావాలో చేస్తున్నాము. ఈ మధ్య అయితే లైట్లు లేవని బాగా తిరిగారు. అది కూడా మంత్రి గారు చంద్రమోహన్ రెడ్డి ఇమీడియట్గా ముందు అన్ని గ్రామాలు వేసి టౌన్లో వేయకుంటే బాగుంటుంది, తర్వాత పండగలకు గెలిచిన తర్వాత అవి కూడా వేసేసామా, ఇంక జనాలకి పనులు ఉంటే కదా మా దగ్గర రాను అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడడం ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చేసినా పనులు చేసినా దోచుకు తిన్నారంట్రీ, చేయకపోతే వాడేం చేశారంట్రీ. మరి కానీ వాడు చేయకూడదనే అడ్డాలు వేయటం అలవాటు అయిపోయిందా? పనులు చేయలేదు. అప్పటి ఎవరైనా ఇళ్ళు ఆస్తులో పొలాలు అమ్ముకొని పనులు చేయాలన్నా గవర్నమెంట్లో తెచ్చి ఆయన చంద్రమోహన్ శాంక్షన్లు చేయించి గ్రామాల్లో అంత అభివృద్ధి జరుగుతున్న వాళ్ళకి కనిపించడం లేదా? మరి వాళ్ళు ఎందుకో పాపం ఓర్చుకోలేక ఏదో మనం ఉన్న పార్టీలో మనం ఏదో జనం ఏమంటున్నారు అక్కడ, వీళ్ళు ఎందుకు అడ్డాలు వేసారనుకుంటారు. ఉద్దేశం అంటే జన్మభూమి అంటేనే దానికున్న దేనికైతే జన్మభూమి పెట్టారనేది కూడా అర్థం కాని వాళ్ళు, అంత మూర్ఖులని నేను అయితే ఊహించలేదు. వాళ్ళు మాట తీరు, వాళ్ళ మాట అసలు నేను ఒక 5 నిమిషాలు కూర్చున్నా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు అసలు ఏం మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. అది ఒక అఫీషియల్ ప్రోగ్రాం. అంటే అధికారులది జన్మభూమి కార్యక్రమం అనేది 10 మంది ఎవడికైతే ఇబ్బందులు జరుగుతున్నాయో, పింఛన్లు కానివ్వండి, ఇంకోటి కానీ అధికారుల దగ్గరకు పోయి తిరగకుండా ఒక అధికారులు మన ముందుకు వచ్చేదే జన్మభూమి. ఏళ్ళలాగా నిన్న మొన్నటిదాకా మాట్లాడిన మాటలు ఈరోజు మాటలు మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరు లబ్ధి పొందున్నారు. మీరు మాట్లాడుతుంటే ఒక అధికారులను మాట్లాడే చేతగాని దద్దమ్మలు మీరు. అధికారులను ఏ విధంగా మాట్లాడాలా, అధికారులకు ఏ విధంగా ప్రవర్తించాలా అని చేతగాని చవటలు మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గురించే మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గురించి ట్రాక్టర్లు మనబోల్లో 7,000 మంది జనం.
సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, మహిళలు విరివిగా పాల్గొనాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఆర్ నాయుడు కోరారు. సైదాపురంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని పార్వతమ్మ, కృష్ణమోహన్, వెంకటరమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెంచిన నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉత్సవాల అప్పుడు దాదాపు 2,30,000 మందికి 3 రోజుల పాటు నిరంతరం మజ్జిగ మంచినీళ్ళు పానకం కూడా సప్లై చేశాం. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం నుంచి అయినా మనకు రావాల్సినవన్నీ కూడా వెంకయ్యనాయుడు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ తీసుకొచ్చి ఆ నిధులన్నింటి కూడా వెంకటగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో 93 గ్రామాలకి మనం రోడ్లు వేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మధ్య నేను టెండర్లు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 31 రోడ్లు మన వెంకటగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ మన 6 సంవత్సరాల నుంచి 160 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కింద మన వెంకటగిరి నియోజకవర్గానికి ఆల్రెడీ కొన్ని వచ్చే జరుగుతూ ఉన్నాయి. కొన్ని కూడా టెండర్లు పిలుస్తున్నారు, ఇంకొన్ని కూడా రాబోతున్నాయి. ఇవన్నీ అయితే మన వెంకటగిరి నియోజకవర్గం అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ మధ్యకాలంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాం. మాకు ఒక అవకాశంగా ఇస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధికి అన్ని విధాలా మేము తోడ్పడి మనకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. మన అదృష్టవశాత్తు ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి ఒక 10,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించాం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా మేము చేసేదానికి కూడా రెడీగా ఉన్నాం. మేమే క్యాంపులు పెట్టి అక్కడ వాళ్ళన్నీ కూడా పరీక్షలు జరిపి ఇక్కడి నుంచి మా సొంత వెహికల్స్లో వాళ్ళని వెంకటాచలం ట్రస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మరలా వాళ్ళకి మందులు కానివ్వండి, ఆహారం కానివ్వండి, కళాద్దాలు కానీ అన్నీ కూడా ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికైతే కంటి చూపు కనబడడం లేదో అందరికీ కూడా ఆపరేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటీచే సంగీత విభావరి, జబర్దస్త్, మేరీ బెలూన్ షో వంటి కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
గూడూరులోని సనత్ నగర్ ప్రాంతంలో ఏర్పాటయ్యున్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు, భోగిమంటలు వేశారు. పాఠశాలల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హరి, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచ్ నందు అంగరంగ వైభవంగా సంక్రాంతి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లలందరూ కూడా పాల్గొని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళని సన్మానించి వాళ్ళ యొక్క కొత్త పంటని ప్రజలకు అందించే విధానం రూపంలో పిల్లలందరూ కూడా తెలియజేయడం, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ వారికి, మా అధ్యాపకులకు, పిల్లలకు, అందరికీ తల్లిదండ్రులకు అందరూ కూడా మొదటిసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సంక్రాంతి విశిష్టతని, సంక్రాంతి ఎన్ని రోజులు జరుగుతుందనే దాని గురించి, సంక్రాంతి ఎవరి పండగ అనేది, ఆ పండగ సంబంధించి ప్రతి రైతు మొహంలో చిరునవ్వు చిందించే ఏ పండగ ఏదైనా ఉందంటే అది ఈ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పండిన పంట కోత కోసి ఇంటికి వచ్చేది ఈ టైంలోనే. కావున ఈరోజు మా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గూడూరు బ్రాంచ్లో మా తల్లిదండ్రులు, మా పేరెంట్స్లో ఎవరైతే గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటయ్యున్న శ్రీ విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వేసిన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శిరీష, ప్రిన్సిపల్ మస్తాన్వలి, ఉపాధ్యాయులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇతని కడుపులో ఏదో ఉన్నాయి, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది అంతే, మీరు 1000 రూపాయలు చెల్లించి మనిషిని బ్రతికించుకుంటారో సరే, లేదా దేవుడి మీద భారం వేసి మనిషిని తీసుకొని పోయినా సరే. మనుబోలులోని సుశ్రిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ రంగనాథ్, లక్ష్మి, హనుమంతు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ని ప్రతి సంవత్సరం సుశ్రుత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో కరెస్పాండెంట్ చేతుల మీదుగా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుతుంటాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని తూచా తప్పకుండా
పాటించే క్రమంలో మా పిల్లలందరికీ ఈ కార్యక్రమాలన్నిటి పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. సంక్రాంతి సంబరాలు, వినాయక చవితి, కృష్ణాష్టమి లాంటి తదితర కార్యక్రమాలన్నీ కండక్ట్ చేస్తూ పిల్లలకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఏందో చిన్నప్పటి నుంచి పిల్లలకు తేలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటాము. ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం మా కరస్పాండెంట్కి అయితేనేమి, మా టీచర్లకు అయితేనేమి, అదేవిధంగా మా విద్యార్థుల తల్లిదండ్రులకైతేనేమి చాలా ఆనందం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మేము కూడా ఎంతో ఉత్సాహంగా వీటిని సెలబ్రేట్. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాగునీరు
సరఫరా చేసేందుకు చర్యలు. పట్టణ ప్రాంతంలో దెబ్బతిన్న తాగునీటి పైపులను పరిశీలించిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ ఓబులేసు. ప్రభుత్వ స్టేడియంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అధికారులు తదితరులు. శ్మశానాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు. డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న శ్మశానాన్ని పరిశీలించిన చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ, కమిషనర్ ఓబులేసు. వెటరన్ పోటీలు విజయవంతం చేయండి. స్టేడియంలో టీషర్ట్లు ఆవిష్కరించిన కానుమూరు హరిశ్చంద్రారెడ్డి, మునిగిరీష్ తదితరులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.